హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో రీకౌంటింగ్, వైసీపీకి భారీ మెజార్టీ, ఎన్నికల కమిషన్ పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల వెరిఫికేషన్ అయితే ప్రారంభమైంది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి చెందిన రెండు ఈవీఎంలను అయితే ఎన్నికల అధికారులు రీవెరిఫికేషన్ను ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ ఇక్కడ హాజరయ్యారు. నెల్లిమర్ల నియోజకవర్గం, కొండగుప్పాం, బొబ్బిలి నియోజకవర్గం, కోమటపల్లి ఈవీఎంల అభ్యర్థుల సమక్షంలో అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బ్యాటరీ స్టేటస్పై అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అయిన బెల్లాన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. సో చంద్రశేఖర్ గారి అభ్యర్థనతో ఈవీఎంల రీవెరిఫికేషన్ చేస్తామని ఎన్నికల అధికారులు అయితే తెలిపారు. ఈవీఎం బ్యాటరీలో గోల్మాల్. సో ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయింది ఈసీ. గజపతి నగరం బూత్ నెంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగొట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50%, కౌంటింగ్ నాడు 99% రీఛార్జ్ అయితే కనిపించింది. సో 4 రోజుల తర్వాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99% ఛార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు. దత్తి రాజేరు మండలంలోని పెద్దకాడ ఈవీఎంలోని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ అయితే చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్లో 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ 80%కి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99% బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరిచిన తాళాలను అధికారులు పోగొట్టారు. 3 గంటల తర్వాత స్పేర్ తాళాలను తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజ్ని అధికారులు ఇవ్వకపోవడం అయితే ఇంకా గమనార్హమని అయితే చెప్తున్నారు.